హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెహమాన్స్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్. సో వాళ్ళు చెప్పిన ఈ బ్లాగ్ ఏంటంటే మేమైతే రీసెంట్గా నర్సరీకి అయితే వెళ్ళాము ఇవాళ. సో నర్సరీలో ప్లాంట్స్ అనేవి మొత్తం కూడా చూసినాం. సో ఏదైతే బాగుందో అట్రాక్టివ్గా అండ్ మంచిగా ఉంటుందో సో ప్లాంట్స్ తీసుకుందామని అయితే మొత్తం చూసినాం. అండ్ ఇక్కడైతే రెడ్ సాయిల్ కూడా ఉంది. అండ్ రెడ్ సాయిల్ కుండీలు కావాలంటే కుండీలు అవి కూడా ఉన్నాయి, అంటే ఆన్ ద స్పాట్ ఇంకా రీపాటింగ్ చేసుకోవడానికి. సో ఇక్కడైతే మొత్తం ప్లాన్స్ అనేవి అన్నీ కూడా చూసినాం ఏదైతే బాగుందో అని చెప్పి. సో ఇక్కడైతే సెంటు గులాబీలు కూడా ఉంది, కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. సో తీసుకుందామా లేదా అని ఒకసారి చూసాము. అండ్ నెక్స్ట్ అయితే మొత్తం ప్లాన్స్ కూడా ఒకసారి చూసేసాము. ఇక్కడ వచ్చేసి మందారం చెట్లు అండ్ చిన్న చిన్న చామంతివి అవి ఉన్నాయి. సో కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో ఒక ప్లాంట్ వచ్చేసి 150 రూపీస్ అని చెప్పేశారు. సో ఇంకా కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. సో మేము ఇంతకుముందు రీసెంట్గా అయితే 50 రూపీస్కే తీసుకున్నాము. సో ప్లాన్స్ అన్నీ కూడా మొత్తం చెక్ చేస్తున్నాము. ఇది తీసుకుందాం అనుకున్నాం, బట్ యాక్చువల్లీ తీసుకోలేదు, ఎందుకంటే అది కొంచెం వాడిపోయినట్టు అలా ఉంది కాబట్టి. సో మేమైతే అది తీసుకోలేదు. సో ఇంకా ప్లాన్స్ అయితే ఏమి కూడా తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ ప్లాన్స్ మొత్తం చాలా రొటీన్గా ఉంది. సో కొత్తగా ఏమి అనిపించలేదు, అందుకని ప్లాన్స్ ఏమి తీసుకోలేదు. కానీ నెక్స్ట్ అయితే చాలా చక్కగా ఉంది, గ్రీనరీ మంచి చాలా ప్రశాంతంగా ఉంది. మీరు నర్సరీలో చాలా చాలా మొక్కలు కొన్నారా లేదా అనేది